రేపు ఐపీఎల్ 2025 సీజన్ భాగంగా 16వ మ్యాచ్ ఎల్ క్లాసికో మ్యాచ్ జరగబోతుంది. ముంబై ఇండియన్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ లక్నో వేదికగా. ఇక ఈ మ్యాచ్ లో జరగబోయే టాప్ 5 బ్యాటిల్స్ ఏవో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఒక బ్యాటిల్ నెంబర్ 1 విషయానికి వస్తే డేవిడ్ మిల్లర్ వర్సెస్ హార్దిక్ పాండ్యా ఉండే అవకాశాలు ఉన్నాయి. ముందుగా వీరిద్దరి మధ్యన స్టాట్స్ చూసుకుంటే ఇప్పటివరకు 41 బాళ్లలో ఫేస్ చేయగా అందులో 44 రన్లు సాధించాడు. యావరేజ్ చూస్తే 8.8 గా ఉంది. స్ట్రైక్ రేట్ చూస్తే కేవలం 107 గా ఉంది. అలానే 5 సార్లు అవుట్ అయ్యాడు హార్దిక్ పాండ్యా చేతిలో డేవిడ్ మిల్లర్. ఇదైతే ఒక ఎక్సెప్షనల్ స్టాట్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హార్దిక్ పాండ్యా అంత బీభత్సమైన బౌలర్ అయితే కాదు. అతడు డీసెంట్గా వేయగలడు, కానీ అతడు అంత మంచి వికెట్ టేకింగ్ బౌలర్ అయితే కాదు. ఈవెన్ డేవిడ్ మిల్లర్ అయితే అతడు ఏ బౌలర్కి కానీ ఛాన్స్ ఇవ్వకుండా బ్యాటింగ్ చేస్తూ ఉంటాడు. అంత బిగ్ హిట్స్ కనెక్ట్ చేస్తూ ఉంటాడు. కాబట్టి డేవిడ్ మిల్లర్ హార్దిక్ పాండ్యా చేతిలో 5 టైమ్స్ అవుట్ అయ్యాడంటే T20 ఫార్మాట్లో నాట్ అన్ ఈజీ జాబ్. ఈవెన్ ఆ స్ట్రైక్ రేట్ చూసినా కూడా డేవిడ్ మిల్లర్ యూజువల్లీ 107 స్ట్రైక్ రేట్ అయితే ఏ బౌలర్ పైన మెయింటైన్ చేసే ఉండేవాడు కాదు. అతని స్ట్రైక్ రేట్ ఆల్మోస్ట్ 170 180 కన్సిస్టెంట్గా మెయింటైన్ చేస్తూ వస్తుంటాడు. ఆ రేంజ్ ఆఫ్ స్ట్రైక్ రేట్ నుంచి ఒకసారిగా 107 స్ట్రైక్ రేట్ అనేసరికి అదైతే వినడానికి చాలా షాకింగ్గా ఉంది. ఇక బ్యాటిల్ నెంబర్ 2 విషయానికి వస్తే సూర్యకుమార్ యాదవ్ వర్సెస్ రవి బిష్ణోయ్. వీరిద్దరి మధ్యన స్టాట్స్ చూసుకుంటే ఇప్పటివరకు 32 బాళ్లలో పార్టిసిపేట్ చేయగా అందులో 39 రన్లు కొట్టగలిగాడు. యావరేజ్ చూస్తే 13.0గా ఉంది. స్ట్రైక్ రేట్ చూస్తే 121.9గా ఉంది. అలానే 3 సార్లు అవుట్ చేశాడు రవి బిష్ణోయ్. సూర్యకుమార్ యాదవ్ ఎటువంటి ప్లేయర్ మనందరికీ తెలుసు. అతడు మెయిన్లీ స్పిన్నర్లకు ఆ స్వీప్ షాట్లు టార్గెట్ పెట్టుకొని మరి కంటిన్యూస్గా ఎటు వేసినా కూడా ఆ బాల్ని స్వీప్ కొట్టడానికి అతడు ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటాడు. అది సక్సెస్ఫుల్గా చేస్తూ ఉంటాడు కూడా. అటువంటి బ్యాటర్ రవి బిష్ణోయ్ లాంటి లెగ్ స్పిన్నర్కి అయితే చాలా తడబడ్డాడు. ఈవెన్ ఇతని స్ట్రైక్ రేట్ కూడా చూసుకున్న రవి బిష్ణోయ్ పైన కేవలం 121 మాత్రమే ఉంది. అంటే రవి బిష్ణోయ్ అయితే సంథింగ్ స్పెషల్ అని చెప్పుకోవచ్చు. అతడు వేసే లెగ్ స్పిన్ కన్నా ఎక్కువ గుగ్లీస్ ఎక్కువ ఉంటాయి. అతడు వేసే లెగ్ స్పిన్ అయితే పెద్దగా బయటికి టర్న్ కాదు, అది కేవలం పడి స్ట్రైట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ వేరియేషన్ అనేది చాలా వరకు పిక్ చేయలేక అతన్ని ఎలా కొట్టాలని అర్థం కాక చాలా వరకు బ్యాట్స్మెన్స్ అంతా తడబడుతున్నారు అతన్ని ఆడడానికి. ఇక బ్యాటిల్ నెంబర్ 3 విషయానికి వస్తే శార్దుల్ ఠాకూర్ వర్సెస్ రోహిత్ శర్మ. ఇది వీళ్ళ స్టాట్స్ విషయానికి వస్తే 59 బాళ్లలో పార్టిసిపేట్ చేయగా అందులో 80 రన్లు కొట్టగలిగారు. యావరేజ్ చూస్తే 80గా ఉంది. స్ట్రైక్ రేట్ చూస్తే 135గా ఉంది. అలానే కేవలం ఒకసారి మాత్రమే రోహిత్ శర్మని శార్దుల్ ఠాకూర్ అవుట్ చేశాడు. ఇదైతే ఒక ఎగ్జైటింగ్ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు ఓపెనింగ్ స్పెల్స్లో. ఎందుకంటే రోహిత్ శర్మ అతడు అంత మంచి ఫామ్ అయితే కనపరచలేదు ఆఫ్టర్ ఛాంపియన్స్ ట్రోఫీ ఈ ఐపీఎల్ సీజన్స్లో అయితే. కానీ శార్దుల్ ఠాకూర్ మాత్రం అతడు అన్సౌల్డ్ అయ్యాడు అనే ఒక కసితో బౌలింగ్ వేస్తూ అతడు ఆడిన ప్రతి మ్యాచ్ వికెట్లు తీస్తూ వస్తున్నాడు. అతనైన బౌలింగ్ కన్సిస్టెన్సీ ఏందో చూపిస్తున్నాడు ఈ ఐపీఎల్ సీజన్స్లో. కానీ రోహిత్ శర్మ అయితే అతడు బ్యాక్ ఫుట్లో గేమ్ ఆడుతున్నాడు, పెద్దగా రన్స్ అయితే రావట్లేదు. కాబట్టి ఇదైతే అప్ టు ద టాస్క్ ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి వీరిద్దరి మధ్యన బ్యాటిల్స్. ఇక బ్యాటిల్ నెంబర్ 4 విషయానికి వస్తే రిషబ్ పంత్ వర్సెస్ మిచెల్ శాట్నర్. మీరు అందరూ అనుకోవచ్చు రిషబ్ పంత్ వర్సెస్ మిచెల్ శాట్నర్ అసలు బ్యాటిల్ కాదు బ్రో, కానీ ఇది మాత్రం వన్ ఆఫ్ ద ఎగ్జైటింగ్ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. లెఫ్ట్ హ్యాండర్ వర్సెస్ లెఫ్ట్ హ్యాండర్ ఒక ఎగ్జైటింగ్ బ్యాట్. ముందుగా వీళ్ళ స్టాట్స్ చూస్తే ఆ తర్వాత మీకు అర్థమవుతుంది. వీరిద్దరు ఇప్పటివరకు 11 బాళ్లలో పార్టిసిపేట్ చేయగా అందులో కేవలం 15 రన్లు మాత్రం కొట్టగలిగాడు. యావరేజ్ చూస్తే 7.5గా ఉంది. స్ట్రైక్ రేట్ చూస్తే 136గా ఉంది. అలానే 2 సార్లు అవుట్ చేశాడు మిచెల్ శాట్నర్ రిషబ్ పంత్. మిచెల్ శాట్నర్ ఎటువంటి బౌలర్ అంటే అతడు పేస్ని మిక్సప్ చేయడంలో కింగ్. ఆ సిచ్యువేషన్ని రీడ్ చేసి బ్యాటర్ ఏమన్నా బిగ్ షాట్స్ ఆర్ ఇన్నోవేటివ్ షాట్స్ ఆడుతున్నారంటే అతడు డెఫినెట్లీ ఆ పేస్లో వేరియేషన్ తీసుకొస్తాడు. ఆరు ఎక్కువ పేస్ ఆఫర్ చేయడమా లేదంటే స్లోగా వేయడం అనేది అతడు అప్పుడప్పుడు వితిన్ సెకండ్స్లో అతడు డెసిషన్స్ తీసుకొని బ్యాటర్లని బోల్టా కొట్టిస్తూ ఉంటాడు. ఈ యొక్క రిషబ్ పంతే కాదు, ఈవెన్ నికోలస్ పూరన్ కూడా ఇతనికి చాలా తడబడుతూ ఉంటాడు. ఇక బ్యాటిల్ నెంబర్ 5 విషయానికి వస్తే నికోలస్ పూరన్ వర్సెస్ విఘ్నేష్ పుత్తూర్. ఇది కూడా ఒక ఎగ్జైటింగ్ బ్యాటిల్ అనుకోవచ్చు మిడిల్ ఓవర్స్లో జరగబోయేది. ఎందుకంటే విఘ్నేష్ పుత్తూరు శివం దుబే లాంటి ప్లేయర్ని అవుట్ చేశాడు. ఈ నికోలస్ పూరన్ కూడా సేమ్ లైక్ శివం దుబే, ఇతడు కూడా రా పవర్తో ఆ స్పిన్నర్లని తీస్తూ కొడుతూ ఉంటాడు, పెద్దగా ఫుట్ వర్క్ యూజ్ చేయడు. కాబట్టి ఇతన్ని కూడా సేమ్ అదే ట్రాప్తో అవుట్ చేసే అవకాశం ఉన్నాయి. ఈవెన్ దానికి యాడెడ్ అడ్వాంటేజ్గా లక్నో గ్రౌండ్ అనేది చాలా పెద్ద గ్రౌండ్. ఇతడైతే అనుకున్నంత ఈజీగా అయితే ఆ గ్రౌండ్స్ని క్లియర్ చేయలేదు ఏ ఒక్క బ్యాటర్ కూడా. ఇదైతే అడ్వాంటేజ్ తీసుకొని విఘ్నేష్ పుత్తూరు అతన్ని పైన ప్రెజర్ పెట్టి కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్స్ రాగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ ఇట్. హ్యావ్ ఎ నైస్ డే.